ఫైర్ కదా, వైల్డ్ ఫ్లవర్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫసక్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి అఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మన సుక్కుబాబాయ్ ఫస్ట్ పార్ట్ లో మన పుష్ప చేసిన విన్యాసాలు సరిపోక ఇంకొన్ని ఎలివేషన్స్ కలిపి దింపిన సీక్వెల్ మూవీ పుష్ప 2 ఏకేఏ ఫ్లవర్ కింగ్. మూవీ మొత్తంలో హీరో విలన్ అని తేడా లేకుండా అందరూ హీరోకి భజన చేసేవాళ్ళే. మూవీ స్టార్టింగ్ లో జపాన్ లో ఏదో హార్బర్ లో ఒక కంటైనర్ ఓవర్లోడ్ కింద పడుతుందంట. దాంట్లో వీళ్ళకి శాండల్వుడ్ తో పాటు ఒక దొరుకుతాడంట. ఎవడరా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని అసలు ఒక క్రైమ్ కి కట్టి రివర్స్ లో వేలాడేస్తారు. ఇంతలో ఒక చిరిగిన నోట్ కింద పడితే అది తీసుకొని ఒకడు అని అరవగానే ఎవడన్నా ఎప్పుడు అరుస్తాడా అని వెయిట్ చేస్తారు. ఫెలో అటు ఇటు ఉయ్యాల ఊగడం స్టార్ట్ చేస్తాడు. అదేలా బ్రో సైడ్ కి ఊగి ఫ్రంట్ లో ల్యాండ్ అయ్యావు, ఎలా చేసావు కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా. అది ఎవరో కాదు, మన ఫ్లవర్ రాజ్, సారీ పుష్పరాజ్ వచ్చి జపనీస్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. 40 దినాలు కంటైనర్ లో ఖాళీ ఎందుకుండేదని 30 దినాల్లో జపాన్ భాష నేర్చుకున్నాను లేబా. ఈ మహానుభావుడు 40 days కంటైనర్ లో ట్రావెల్ చేసి వచ్చాడంట. ఫుడ్ ఎలాగో మేనేజ్ చేశాడనుకుందాం, ఓకే. మరి బెడ్ లేదు కదా, పాపం ఎలా పడుకున్నాడో అని నా ఉద్దేశం. ఇప్పుడు ఒక ఫైట్ జస్ట్ ఒక 20 minutes అంతే. ఇంకా ఇక్కడ నుండి మీకు ఫిజిక్స్ లాస్ ఏమైనా తెలిస్తే దయచేసి మర్చిపోండి. బికాస్ ఈ మూవీలో ఉన్న లాస్ ని ఇంకా ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు. అబ్బాబ్బాబ్బాబ్బా, రే ఏంట్రా ఈ దారుణం. ఒక జాకెట్ కోసం ఆరా ఈ సాహసం అంతా. మనోడికి ఇంకా తగ్గినట్టు లేదు. సో జపాన్కి ఎందుకు వచ్చావంటే, జపాన్ గుడ్డు వచ్చిండదు కానీ తేరపతికి దుడ్డు రాలేదబ్బా. వుడ్డు దుడ్డు ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. ఇండియా ఉండి మోసం చేస్తే ఎట్ట ఉంటుందో చూపించేదానికి వచ్చిన. నువ్వు పెద్ద భారతంలో అర్జునుడు మరి ఏదో ఫిలాసఫీ. ఒక్కడే వచ్చి అక్కడ ఉన్న ట్రైన్డ్ ఫైటర్స్ అందరినీ కొట్టేస్తాడంట. ఇంతలో మధ్యలో ఇంత దరిద్రమైన సెల్యూట్ నా జీవితంలో చూడలేదు. ఇలా ఎవర్రా సెల్యూట్ చేసేదేమో స్మగ్లింగ్, మళ్ళీ ఈ ట్యాక్స్ పేయర్ పెద్ద పేట్రియోట్ అని ఫీలింగ్. నన్నే కొడతావారా అని వాడిని భుజాన్ని వేసుకుని స్టెప్స్ అన్నీ ఎక్కేస్తాడు. ఎస్, పుష్ప అంటే ఏమనుకున్నావు మరి. అండ్ కొన్ని యాంటీ గ్రావిటీ స్టంట్స్. జపాన్ లో గ్రావిటీ ఉండదేమో మరి. ఎంత ఫైట్ చేసినా ఒక్కడు కూడా కింద పడడు. ఈ పవర్ఫుల్ సీన్ ఎక్కడో చూసినట్టుంది కదా. ఓకే. ఇంతలో కొందరు వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. మనోడేమో మళ్ళీ ఎగురుకుంటూ బుల్లెట్స్ తగలకుండా క్రెయిన్ మీద పరిగెడుతాడంట. ఎంతమంది ఎంత షూట్ చేసినా ఒక్క బుల్లెట్ కూడా తగలదంట. కానీ ఒక్కడు మాత్రం ఒక మినీ గన్ తో షూట్ చేస్తే బుల్లెట్ తగులుతుందంట. ఇంకెందుకు పెట్టుకున్నావు బ్రో ఈ బాడీ గార్డ్స్ ని, జీతం బొక్క. ఇంకా మన ఫ్లవర్ రాజా వాటర్ లో పడిపోతాడు. కట్ చేస్తే స్టోరీ స్టార్ట్. ఎవడో వర్కర్ పెళ్లి పెట్టుకుని మరి మన ఫ్లవర్ కోసం పెళ్లి మధ్యలో వర్క్ వస్తాడంట. నాకు పుష్పాన్నే ముఖ్యం. ముఖ్యం కాదు, తింటానికి తిండి లేదు కానీ వీటికే తక్కువ లేదు. ఈ స్మగ్లింగ్ వర్కర్స్ తో కలిసి మన ఫాఫా, అదే మన షికావత్ మఫ్టీలో వెళ్తాడు. పాపం కష్టపడి కూలీ పని చేసి తర్వాత ఆ సరుకుని మోసి సిన్సియర్ గా చేసిన హార్డ్ వర్క్ కి డబ్బులు తీసుకున్న తర్వాతే అతను పోలీసుని రివీల్ చేస్తాడు. పెద్ద బెటాలియన్ వేసుకొచ్చి మరి అందరినీ అరెస్ట్ చేస్తాడు. అందరినీ తీసుకెళ్లి బొక్కలో వాడేస్తాడు. సో ఇప్పుడు మరి సారీ పుష్ప ఎంట్రీ మొత్తం కలర్ఫుల్ కాస్ట్యూమ్ లో. ఇంకా నయం ఎంట్రీకి మళ్ళీ ఇంకొక స్టంట్ పెట్టలేదు. వచ్చి షికావత్ కూడా కూలీ చేశాడు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులు కన్ఫ్యూజ్ చేసి స్టేషన్ లో ఉన్న పోలీసులందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చి జాబ్ మార్పించి వాళ్ళందరినీ తీసుకెళ్లిపోతాడు. దాంట్లో ఒక కట్ట నాకు ఇచ్చుంటే ఈ సినిమాని చూసేవాడిని కాదు. ఇంకా మన షికావత్ వచ్చి ఒక సాంగ్ స్టార్ట్ చేస్తాడు. బేసిక్ గా ఒక భజన సాంగ్. అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట. అదేంటిదిరా అది? నాకేం చెప్తలేరు ఎందుకు? ఎవడ్రా వాడా గెస్ట్ల కాడ నుంచొని గలీజ్ గా గుట్కా తినుకుంటా? అయితే పుష్ప వేస్తే గెస్ట్ల మీద పూలేయా లేకుంటే పన్నీర్ ఏందో వేయాలా? అట్లా గుట్కా తిని కూడా వెల్కమ్ టూ అని అమ్ముతాడు అట్లా వచ్చిన వాళ్ళ మీద. విత్ సమ్ వియర్డ్ స్టెప్స్ అండ్ సఫరీ స్టైల్. ఈ మూవీలో పాపం మన పుష్పాన్ని చూస్తే జాలేసేది ఒకే ఒక్క విషయంలో, హిజ్ వైఫ్ శ్రీవల్లి. ఈమె ఒక పెకూలియర్ క్యారెక్టర్. ఎప్పుడు చూడు ఫీలింగ్స్ వచ్చుంటాయి. తలిపేసుకొచ్చా ఉంటే ఎవరైనా చూసేస్తారు. మళ్ళా ఫీలింగ్స్ వస్తాయి. ఏంది మళ్ళానా? నా రక్తం తాగేవే ఇంకా తెల్లవార్లు నాతో ఆడుకుంటుందిరా. పాపం అందరూ పుష్పాన్ని చూసి షేక్ అవుతుంటే పుష్ప మాత్రం శ్రీవల్లిని చూసి షేక్ అవుతుంటాడు. ఎందుకంటే
రా స్వామి. స్వామి, నువ్వు రా స్వామి. నువ్వు అట్లనే అనుకోవద్దు. నువ్వు మనిషివా పశువా చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కానీ మన పుష్పకి తనంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే సీఎం గారితో ఓ ఫోటో తీసుకో సామి. అంటే మనోడు ఫోటో అడిగితే ఇవ్వలేదని సీఎం నే మార్చేసేంత. సీఎం గారితో మంచి ఫోటో. ఇటు గారితో ఫోటో ఏంటి, నేను దిగను అని సీఎం అంటాడు. సో మనోడు హర్ట్ అయిపోయి సెల్ఫీ ఇస్తా అనగానే 500 కోట్లు విసిరేస్తా అని ఇంకొకరిని సీఎం చేస్తా అంటాడు. ఫోటో ఇస్తారా? శుభ్రంగా ఇస్తా. అయితే మీరు సీఎం ఏం తాగినావు నాయన రాత్రి? ఎంత అవుతుంది? 100 కోట్లు. 500 కోట్లు ఇస్తా. బికాస్ దిస్ ఈజ్ రిచ్. సీఎం గారు ఇంటికి వస్తున్నారంట. ఏ దానికే? దీనికి డాన్స్ చేసేదానికంటే. సో మనకి ఢిల్లీ నుండి స్టార్ట్ చేసి అందరికి సోఫాలు పంపడం స్టార్ట్ చేస్తాడు. సోఫా అంటే ఏంటో తెలుసు కదా, అదే సోఫా విత్ క్యాష్. ఇంకా కొంచెం బిల్డప్. డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. ఇంకా మనీ అరేంజ్ చేయడానికి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళి ఇంకా పెద్ద డీల్ సెట్ చేసుకుంటాడు. మన పుష్పని చూసి అక్కడ కూడా ఇంప్రెస్ అయిపోతారు. మళ్ళీ ఇంకొంచెం బిల్డప్. पुष्प नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा बूम. హెలికాప్టర్ ఇస్తే 2% డిస్కౌంట్ ఇస్తాను వాళ్ళు హెలికాప్టర్ దొబ్బేస్తాడు. 5 కోట్ల హెలికాప్టర్కి 100 కోట్ల డిస్కౌంటా? వచ్చిందయ్యా బిజినెస్ టైకూన్. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఒక పెద్ద సిండికేట్ మీటింగ్ పెడితే మన శ్రీవల్లి వచ్చి కూరలో ఉప్పు చూడమంటది. యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూనో. కూర చేసిన సామి ఎట్టుందో చూసేపో. ఉప్పు ఎక్కువ ఉన్నదన్నా. పాపం ఇంకా మనోడు కింద మీద పడి ఇంకా కాళ్ళు పట్టుకుని కాంప్రమైజ్ చేస్తాడు. ఇంతలో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏంటి తొక్క అయిపోతున్నావు నువ్వు? ఇప్పుడు ఒక సాంగ్. ప్రతాప్రి వచ్చాడంటే ఈ కళ 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 ప్రతాప్రి ఊసాడంటే ఈ కళ 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 ప్రతాప్రి పోసాడంటే ఈ కళ 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 ప్రతాప్రి కొరికాడంటే ఈ కళ 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 కళ. తర్వాత మన గుండు పోలీస్ ఈ గ్రేప్ ఫ్రూట్ అదే ద్రాక్షతో ఒక పుష్ప ఎనిమి సిండికేట్ ఫామ్ చేసుకొని ఒక పెద్ద డిస్కషన్ దట్ ద ఫ్లవర్ ఇస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అనేసి. సో మన షికావత్ పుష్ప సిండికేట్ మెంబర్ ఒకటి స్టాక్ తగలబెట్టేసి వాడిని భయపెడతా అని వేసేస్తాడు. దానికి కోపం వచ్చిన మినిస్టర్ షికావత్ ఆఫీస్కి వెళ్ళి ఏంటయ్యా నీ ప్రాబ్లం అని అడిగితే నేను పెద్ద లపాకి, చాలా పెద్ద లపాకి. ఇది విన్న మన మినిస్టర్ సంథింగ్ రాంగ్. ఏంట్రా ఇది, ఎంతమంది ఇప్పుతారా, చూడలేక వస్తున్నాం. ఏం లేదురా బాబు, పుష్పతో సారీ చెప్పిస్తా అంటాడు అంతే. మన షికావత్ సారీ చెప్తే నాకు ఓకే అని చాలా ఎక్సైటెడ్ గా వెళ్తాడు. ఇంకా పుష్ప వచ్చి అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఫైనల్లీ సారీ చెప్పి ఎందుకు చెప్పానా అని తెగ ఫీల్ అయిపోతాడు. ఇంకా శ్రీవల్లిని దారిలో దింపేసి పాపం హ్యాపీగా ఇంటికి వెళ్తున్న షికావత్ని వచ్చి కార్తో గుద్దేస్తాడు. పూల్లో పీయేస్తాడు నాస్టీ ఫెలో. పాపం మన షికావత్ ఇదేం కర్మరా బాబు, ఏంట్రా ఈ ఫ్రీ షో అని కాసేపు షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇలా చేస్తే షికావత్ ఏంటి ఎవడు ఊరుకోడు. ఆఫ్ కోర్స్ ఫ్రీ కదా, ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైనల్లీ షాక్ నుండి బయటకు వచ్చి ఇంకా పుష్ప దమ్ముంటే పట్టుకోమని వార్నింగ్ ఇచ్చి 2000 టన్నుల దమ్ముంటే పట్టుకోరా షికావత్. ఒక డీజే సాంగ్ కంపోజ్ చేసి పోతాడు. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. నేనే రవాణ్ణి. పాపం మన సునీల్ అన్న సినిమా మొత్తం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పుష్పకి ఎలివేషన్ ఇస్తా ఉంటాడు. వాడు చెప్పపోతే చెప్పనట్టు ఉంటది, చెప్తేనే ఎందుకు చెప్పాడు అన్నట్టు ఉంటది. వచ్చేసినాడు, ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చే. మన పుష్ప మాత్రం మంగళసీనన్నా పెద్ద పులే ఇంటికి పోయే నట్టింట్లో ఉచ్చపోయిన నేను ఏమన్నా ఇంకా మన గుండు పోలీస్ ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ పెట్టి రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తాడు. బట్ మన ఫ్లవర్ తెలివిగా ఎండిపోయిన రివర్ లో ట్రక్స్ తీసుకెళ్తాడంట. వీళ్ళ ఊర్లో గవర్నమెంట్ వేయించిన రోడ్స్ కన్నా ఎండిపోయిన రివర్సే హైవేలా ఉంటది. సో నెక్స్ట్ టైం మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే సింపుల్ పక్కన ఎండిపోయిన రివర్ లో వెళ్ళండి అంతే. అది కనిపెట్టిన మన షికావత్ కష్టపడి చేసి చేస్తాడు. బట్ మన ఫ్లవర్ అన్న పోలీస్ వెహికల్స్ అన్ని బ్లాక్ చేస్తాడు. అయినా కూడా మన గుండు పోలీస్ వెళ్ళి రోడ్ బ్లాక్ చేసి షార్ట్ గన్ తో లాంగ్ రేంజ్ షూటింగ్. ఆ గన్ లో బుల్లెట్స్ అయిపోవమ్మా, వస్తూనే ఉంటాయి. ఇంకా ఫుల్ యాక్షన్ ప్యాక్ తో లారీస్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్, అదేంటంటే మన షికావత్ పట్టుకున్న లోడ్ ఒరిజినల్ కాదు, ఫేక్ అని తెలుస్తుంది. అసలు వుడ్ ఆల్రెడీ ఎద్దుల బండిలా ట్రాన్స్ఫర్ చేశాడు మన ఫ్లవర్ అన్న. ఇదంతా జస్ట్ డైవర్షన్ అని. అండ్ మన ఫాఫా డామినేషన్ తగ్గించడానికి ఇంకొన్ని క్రింజ్ సీన్స్.
దేవుడా ఇవేం సీన్స్ రా బాబు. ఇదే మా ఫస్ట్ పార్ట్ లో ఉన్న షికావత్ అయ్యంటే కథ వేరేలా ఉండేది. బెడ్ రెస్ట్ లో ఉన్న మన సునీల్ అన్నను కూడా వదలలేదు మన డైరెక్టర్. లేపి మరీ ఎలివేషన్ ఇప్పిస్తున్నాడు. ఈడేందే కెలుకుని మరి వెనక్కి పిలుతూ ఉంటాడు ఆడ వెనక్కి డేంజర్ మనక కాదు వాడికే. ఫైర్ కదా వైల్డ్ ఫ్లవర్. తర్వాత శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి ఒక సాంగ్. మన పుష్ప చీర కట్టుకుని అమ్మవారి దగ్గర పాపం కష్టపడి రకరకాల స్టెప్స్ వేస్తాడు. మంటల్లో కూడా దొరుకుతాడు. ఇది చూసిన శ్రీవల్లి ఈ డాన్స్ ఎందుకు అని అడిగితే కూతురు పుట్టాలని కోరుకొని చేశాడంట. అది విని మన శ్రీవల్లి ఇంకొక సాంగ్. వీడు మొరటోడు అనే వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నా వాడు చూసీకి గిరవమది ఉన్నాడే నా సమే. తర్వాత ఇంకొందరు రేగాల్లో వచ్చి అమ్మాయిని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. అమ్మయ్య మళ్ళీ ఎలివేషన్ ఛాన్స్ దొరికింది, ఎప్పుడెప్పుడు హీరోయిజం చూపిద్దామా అని పక్కనే వెయిట్ చేస్తున్నట్టు వాడు విసరగానే ఎగురుకుంటూ వస్తాడు మన కాలీఫ్లవర్. ఇంకా వచ్చి వాడిని కొట్టి నువ్వే గుర్తమైంది బ్రో. ఇంకా ఒక్కొక్కటి గాల్లో ఎగిరేసి అంటాడు. అబ్బియో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. ఇంతలో వీళ్ళు స్టెప్ బ్రదర్ వచ్చి చూసిన వాళ్ళే అందరూ నీ ప్రతాపం నీకు ఇంటి పేరు ఇచ్చేదిలే. మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? ఇంకా మన శ్రీవల్లి ఎక్సైట్ అయ్యి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి కొంచెం డాన్స్ చేసి ఇంకా మళ్ళీ కాస్త ఏడ్చి సమీ పోదామా సమీ? కమలాసన్ ఇంకా వాళ్ళ గుండు గీసి గాడిదల మీద పంపిస్తారు. ఇంకా మన షికావత్ కొత్త ప్లాన్ వేస్తాడు. అదేంటంటే రియల్ వుడ్ తెప్పించి ఫేక్ లో కలిపేసి గవర్నమెంట్ టెస్ట్ క్వాలిఫై అయిపోతాడు. ఖతం మళ్ళీ టెన్షన్ అయిపోయి ఇంకొక సిండికేట్ మీటింగ్. ఈసారి మీటింగ్ వితౌట్ శ్రీవల్లి ఉంటే మళ్ళీ ఫీలింగ్స్ వచ్చింటాయి. అంటదని పాపం శ్రీవల్లికి భయపడి బయట ప్లాన్ చేసుకుంటారు. ఆ మీటింగ్ లో మన పుష్ప బేసిక్ గా ఫేక్ న్యూస్ అని చెప్తాడు. ఇంకా ఒరిజినల్ వుడ్ మన జక్కారెడ్డి అని వెరిఫై చేయడానికి వెళ్తే మన షికావత్ దొంగలా ఫాలో చేస్తాడు టు క్యాచ్ ద ఒరిజినల్ సరుకు. ఇంకా వెళ్ళి పెద్ద రైడ్ స్టార్ట్ చేస్తారు. సో రైడ్ మధ్యలో ఏం వెతుకుతున్నారు సార్, అది ఇంత కాదురా ఎంత ఉంటది, ఎంత వెతికినా సరుకు దొరకట్లేదు కానీ రిలాక్సేషన్కి స్విమ్మింగ్ చేద్దామని వాటర్లో దూకుతాడు. ఓ మై గాడ్, అక్కడ మన పుష్ప దాచుకున్న సరుకు ఉంటుంది. ఖతం పట్టుకుందామని బయటకు వచ్చేలోపు అందరూ సరుకు తీసుకొని జంపో జంపు. ఏంటిది 2000 టన్నుల, ఎంతమంది 2000 టన్నులు ఇల్లీగల్ సరుకు శ్రీలంక తీసుకెళ్తుంటే కోస్ట్ గార్డ్స్ మాత్రం బార్డర్ దాటగానే వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసి మన షికావత్ వాళ్ళని ఆపుతారు. ఓ గ్రేట్, ఈ చిన్న బోట్ని పట్టుకున్నారా, వెనక దేశాన్ని దోచినా పర్లేదు కానీ ముందర గుండు సూది కూడా కొట్టేయకూడదు అంటే ఇదేనేమో. సరుకు ఫ్లోట్ అవుతున్నా అది ఫిషింగ్ బోట్స్ వాటికి పర్మిషన్ ఉందని వదిలేస్తారంట. సో సెకండ్ లెసన్, ఫిషింగ్ బోట్స్ అయితే చాలు, స్మగ్లింగ్ చేసినా అంతెందుకు బాంబులు క్యారీ చేసినా పర్మిషన్ ఉంది కాబట్టి స్మూత్ గా తీసుకెళ్లొచ్చు. ఇంకా మళ్ళీ ఎలివేషన్, హూస్ దట్? నేనే రవాణ్ణి. ఇంతలో మన పుష్ప డీలర్ దొరికిపోతే మన గుండు పోలీస్ వాడి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగి వాడిని వేసేస్తాడు. బికాస్ పుష్పకి సరుకు కొన్న బ్రోకర్ ఎవరో తెలియదు. అందుకే మన పుష్ప 40 days ఈ బాత్రూమ్లెస్ కంటైనర్లో ట్రావెల్ చేసింది. సో ప్రజెంట్ లో మళ్ళీ ఫైట్ కంటిన్యూషన్. ఇంకా వాటర్లో దిగిన మనుషుల్ని దేవరా ఇన్స్పిరేషన్ తో వేసేసి మళ్ళీ చిరిగినట్టు చూపించగానే జపాన్ వాడికి అర్థమవుతుంది దట్ హీఈస్ నన్ అదర్ దాన్ పుష్ప అని. ఫైనల్లీ తీసుకెళ్లి కాస్త స్నానం చేయించి డీల్ ఫినిష్ చేసుకుని మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా మన పుష్ప యాజ్ యూజువల్ సోఫాలో మనీ సర్దేసి అందరు ఎమ్మెల్యేస్ కి గిఫ్ట్ గా పంపించి సిద్ధప్పని సీఎం చేస్తాడు. మనోడు సీఎం అవ్వగానే ఫస్ట్ సీదా పుష్ప ఇంటికి వెళ్తాడు. సో శ్రీవల్లి అడిగిన ఫోటో ఫైనల్లీ వచ్చేసింది. అది సారీ పుష్ప అంటే మళ్ళీ ఒక సాంగ్. అంటే మీరు అలర్ట్ ఉన్నారో లేదో చెక్ చేద్దామని. ఆహా, ఇదిరా లైఫ్ అంటే. ప్రెగ్నెంట్ వైఫ్ ని పక్కన పెట్టుకుని శ్రీలీలతో లీలలు చేస్తుంటే ఏం పర్లేదు ఇంకా చెయ్యి అని పక్కన ఉండే వైఫ్ మోటివేట్ చేస్తుంది. ఎంత మంచి వైఫో యూ చిలిపి. ఇంకా మన గుండు పోలీస్ పుష్ప చేతిలో ఓడిపోయానని వుడ్ అంతా తగలబెట్టేసి లోపలే ఉండి వుడ్తో పాటు ఆవిరైపోతాడు. తర్వాత జాతర బ్యాచ్ పుష్ప అన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఇంకా మన పుష్ప వెళ్ళి లోకల్ ఛానల్లో పెద్ద వార్నింగ్. ఓ బై ద వై చెప్పడం మర్చిపోయా, ఈ ఊర్లో అందరు సిటీ కేబుల్ తప్ప ఏ ఛానల్ చూడరు. ఆ వార్నింగ్ చేసి భయపడి కిడ్నాపర్ పుష్పకి కాల్ చేసి మనీ తెచ్చిస్తే అమ్మాయిని వదిలేస్తా అంటే మనోడు హెలికాప్టర్ వేసుకొని బయలుదేరుతాడు విత్ సోఫా. తీరా వెళ్ళాక వాళ్ళు మనోడికి చీర కట్టి రెడీ చేస్తారు.
ఫస్ట్ పార్ట్లో చేతులు కట్టేసిన తప్పించుకున్నాడని ఈసారి కాళ్ళు కూడా కట్టేస్తారు. బట్ పుష్ప తగ్గడుగా. సో ఎలాగోలా అది విడిపించుకొని ఫైట్ చేస్తా అనుకున్నారా? నో నో. అందరినీ కొరికి కొరికి చంపుతాడు. అందరినీ పిచ్చుకుక్కలా కొరికి కొరికి పడేస్తాడు. గాలిలో ఎగురుతూ, నీళ్ళపై పాకుతూ, నీళ్లు లేకున్నా ఈదుతూ. సో ఈ లెక్కన నెక్స్ట్ పార్ట్లో మన పుష్పాన్ని ఓరుగా కట్టేస్తారేమో. అప్పుడు ఇంకా దేంతో చంపుతాడు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా ఎవడో వేస్ఫెలో రూప్స్ కట్ చేయగానే ఇంకా సూపర్ మ్యాన్ లా ఎగురుతూ ఒక్కొక్కడిని చంపేస్తాడు మన పుష్ప. లాస్ట్కి దరిద్రం చూడలేక ఒకటి సెల్ఫ్గా కోసుకొని చచ్చిపోతాడు. ఫైనల్లీ మన ఫ్లవర్ అన్న కిడ్నాపర్ని ఇంకా వాళ్ళ ఫాదర్ని వేసేస్తాడు. అండ్ వాళ్ళు ఎవరో కాదు, మన పార్టీ హెడ్ తమ్ముడు అండ్ తమ్ముడి కొడుకు. సో ఫైనల్లీ పుష్ప ఎనిమి సిండికేట్ ఫామ్ అవుతుంది. ఇంకొకసారి పుష్ప అన్న కూతురి పెళ్లి అని ఇన్విటేషన్ తీసుకొని వస్తాడు. ఈ గ్యాప్లో సంబంధం ఎక్కడ చూసావు బ్రో? ఇంకా వెళ్ళి అందులో ఎవనికి పుట్టావు ఇంకా కాళ్ళ మీద పడిపోయి పెళ్లి కార్డు ఇచ్చొస్తాడు. అది పుష్పకు చూపించి శ్రీవల్లి ఒక నేమ్ మిస్ అయిందంట. శ్రీ ముల్లేటి చిన్న వెంకటరమణ పేరు. ఇంత కష్టపడి జాతర డాన్స్ చేస్తే ఇది జెండర్ మార్చేసింది అమ్మా అని ఏడుస్తాడు పాపం. ఫైనల్లీ పుష్ప ఎనిమి గ్యాంగ్కి ఒక బొకే వస్తుంది. అండ్ పుష్ప వెళ్ళిన పెళ్లికి ఒక బొకే వస్తుంది. ఎవడో దూరంగా ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని బ్లాస్ట్ చేస్తాడు. ఇది షికావత్ ఏమో అని నేను అనుకున్నా. బట్ ఇతనికి హెయిర్ ఉంది, అంటే మన షికావత్. ఈ సినిమాలో సరిపోలేదని ఇంకా నెక్స్ట్ పార్ట్ దింపుతున్నారంట. ఇంకా ఏమేం చూడాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. Hope you guys liked it. See you in the next one. Bye. హసన్